ఈ సంవత్సరం మా చిక్కుడు చెట్టు 2 పందిర్లు అల్లేసుకుని పక్కనే ఉన్న జామ చెట్టుని కూడా కమ్మేసిందండి. అవును. చాలా 2 బాగా ఒత్తుగా అల్లేసుకుంది. కానీ పూత లేదనమాట. సంక్రాంతి పండగ ముందు వరకు కూడా నేను ఆశలు వదిలేసుకున్నా. సంక్రాంతి వెళ్ళాక తీసేద్దాంలే కాయదేమో అని. సంక్రాంతి పండగ ఇంకొక 4 రోజులుందనగా ఇటు పక్కకొస్తే, నా ఆశలు చిగురించినట్టు కొద్దిగా 2 గెలలు కనిపించినియి. పూత గెలలు కనిపించినియనమాట. హమ్మయ్య! అనుకున్నాను. తీసేద్దాం అనుకున్న దాన్ని ఆగిపోయాను. అంతకుముందు నేను కనిపించిన వాళ్ళందరినీ అడిగా, "మీ చిక్కుడు చెట్టు పూస్తోందా? మీ చిక్కుడు చెట్టు కాస్తోందా?" అని. "ఇప్పుడిప్పుడు కాస్తోందమ్మా, ఇప్పుడిప్పుడే కొద్దిగా" అన్నారు. మాకు పాలు తెచ్చే అబ్బాయితో గుమ్మడికాయలు తెచ్చాడు ఒకసారి. నేను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చూపించి, "దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా పూతే లేదంటే" "ఉంచండమ్మా, సంక్రాంతి వెళ్ళాక తెద్దురు గాని తొందర ఏముంది" అన్నాడు. నిజమే కదా! పండగ ముందు ఎందుకులే తీయటం అనుకుంటే, పండగ 4 రోజులు ఉందనగా చక్కగా పూతొచ్చి ఇప్పుడైతే చక్కగా కాయలు కాసేస్తున్నాయండి. సంక్రాంతి వెళ్ళి ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు కదా! గుప్పుడు కాయలు అలా ఒక్కొక్క రోజు దోసడి కాయలు తెగుతున్నాయన్నమాట. చిక్కుడుకాయ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. దీనిలో బోలెడు పోషక విలువలు కూడా ఉంటాయి కదా! చూసారా? కడుపు చిక్కుడు అంటారు దీన్ని అందులో. ఇదంటే అందరికి ఇష్టమే. కడుపుకి కింద ఉంటుందన్నమాట. దీనిలోనే ఒక్కోసారి ఎండిపోయిన కాయ వస్తుంది. అదే పడి మొలిసేస్తాయి కూడా ఒక్కోసారి. ఒక్కోసారి మనం పెట్టాల్సి వస్తుంది.